హలో ఎవరివన్, ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ఉన్నాయి కదా, ఎర్రర్ డిటెక్షన్స్ అలాంటి వాటికి మనం ఇప్పుడు రూల్స్ వాటికి ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ రూల్ 1 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ రూల్ చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో అది ప్రపోజల్గా ఉంది అంటే షల్ వి అని యూజ్ చేస్తాం. కమాండ్గా ఉంటే విల్ యూ అని యూజ్ చేస్తాం. నెగిటివ్ కమాండ్ అయితే విల్ యూ యూజ్ చేస్తాం. పర్మిషన్కి కూడా విల్ యూ అనే యూజ్ చేస్తాం. హ్యాంగర్కి కాంట్ యూ అనేసి యూజ్ చేస్తాం. ఇన్విటేషన్కి వోంట్ యూ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. లెట్స్ గో వచ్చినప్పుడు షల్ వి అనేసి యూజ్ చేస్తాం అన్నమాట. లెట్స్ నాట్ గో అంటే షల్ వి అనేసి. డోంట్ బి కేర్లెస్, ఇక్కడ పైన చెప్పాం కదా, కమాండ్ వచ్చినప్పుడు విల్ యూ అనేసి యూజ్ చేస్తామని. సో ఇక్కడ డోంట్ బి కేర్లెస్ అన్నప్పుడు విల్ యూ యూజ్ చేస్తాము. లెట్ హిమ్ కమ్ అన్నప్పుడు కూడా పర్మిషన్ వచ్చినప్పుడు విల్ యూ. లెట్ దెమ్ వర్క్, విల్ యూ అనే యూజ్ చేస్తాము. షట్ ది డోర్, షట్ ది డోర్ అనేది కూడా పర్మిషన్ లాగా లేకుంటే కమాండ్ లాగా అన్నమాట యూజ్ చేద్దాం. లెట్స్ వచ్చినప్పుడు మాత్రం షల్ వి అనేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాం. లెట్స్ నాట్ డిస్క్లోజ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ టు ఎనీవన్ అవుట్ సైడ్ ది కమిటీ, విల్ వి. ఇక్కడ ఎర్రర్ లెట్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలని చెప్పాం, షల్ వి అనేసి యూజ్ చేయాలి. సో ఎర్రర్ వచ్చేసి విల్ వి అని ఉంది కదా, అది తప్పు అనమాట. మనము లెట్స్ ఆర్ లెటర్స్ వచ్చినప్పుడు అది షల్ వి అనేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెట్ ది రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ది నార్థన్ రీజియన్ సబ్మిట్ ది రిపోర్ట్స్ ఫస్ట్, షల్ వి. లెట్స్ వచ్చినప్పుడు షల్ వి. లెట్ వచ్చింది కదా ఇక్కడ, లెట్ ప్లస్ నౌన్ ఆర్ పర్సన్ తర్వాత పర్మిషన్ కానీ కమాండ్ ఉంటే విల్ యూ అనేసి యూజ్ చేస్తాం అన్నమాట. షల్ వి కాదు, విల్ యూ అనేసి యూజ్ చేస్తాం. లెట్స్ వచ్చినప్పుడు షల్ వి. సో ఇక్కడ లెట్స్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ది నెసరీ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ డ్యూలీ వెరిఫైడ్ బిఫోర్ ది సబ్మిషన్, విల్ యూ ఇచ్చారు. లెట్స్ వచ్చినప్పుడు షల్ వి అనేది యూజ్ చేస్తాం. డోంట్ ఓవర్లుక్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ది స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, షల్ యూ. బిఫోర్ ఫార్వర్డింగ్ ఇట్ టు ది రీజనల్ ఆఫీస్. డోంట్ వచ్చి V1 వచ్చి విల్ యూ అనేసి యూజ్ చేస్తాం అన్నమాట. నెగిటివ్ కమాండ్ విల్ యూ. లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ ది సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద ట్రాన్సాక్షన్ వాజ్ ఆథరైజ్డ్. లెట్ హిమ్ దగ్గర లెట్స్ వచ్చినప్పుడు షల్ వి. లెట్ హిమ్ తర్వాత V1 వచ్చింది అంటే విల్ యూ అనేసి లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ ది సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి విల్ యూ అనేసి యూజ్ చేస్తాం.
Please make sure that no confidential information is disclosed to unauthorized person. Shall we? Shall we అనేది తప్పు. ఓన్లీ లెటర్స్ వచ్చినప్పుడే షల్ వి అనేది యూజ్ చేసాం. ఇక్కడ ఇది రిక్వెస్ట్ లాగా ఉంది కదా, సో విల్ యూ అనేది యూజ్ చేస్తాం. లెట్స్ హ్యావ్ ది minutes of the meeting circulated among all the members before the next session. Shall we? ఆన్సర్ వచ్చేసి ఎర్రర్ ఏం లేదనమాట, కరెక్ట్గా ఉంది సెంటెన్స్. లెట్స్ వచ్చినప్పుడు షల్ వి అని యూజ్ చేస్తాం, ఇక్కడ షల్ వి అనే యూజ్ చేశారు. స్టాప్ మేకింగ్ irrelevant observation during the presentation. Can't you? The chairperson warned the member. అన్నోయింగ్ అని ఇరిటేషన్ తెప్పించినప్పుడు కాంట్ యూ అనేసి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ ఏం లేదు, క్వశ్చన్ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ స్టాఫ్ ఇంటర్ఫిరింగ్ ఇన్ ది డిస్కషన్. విల్ యూ? ద మేనేజర్ సెడ్ యాంగ్రీలీ. ఈ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇరిటేషన్ తెప్పించడం కానీ కొంచెం తిట్టేలాగా ఉందన్నమాట. సో అలాంటివి వచ్చినప్పుడు కాంట్ యూ అనేదాన్ని యూజ్ చేస్తాం. విల్ యూ అనేది తప్పు, కాంట్ యూ అనేది యూజ్ చేస్తాం. హ్యావ్ ఎ సీట్ వైల్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ. విల్ యూ? కమాండ్ వచ్చినప్పుడు విల్ యూ అనేసి, కమాండ్ కానీ రిక్వెస్ట్ ఇలా పొలైట్గా రిక్వెస్ట్ వచ్చినప్పుడు విల్ యూ అనేసి యూజ్ చేస్తాం అన్నమాట. లెట్ us know immediately if there is any discrepancy in the document submitted by the applicant. Shall we? పైన చెప్పాం కదా, లెటర్స్ వచ్చినప్పుడు షల్ వి అనేసి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ట్రాప్ ఏంటంటే లెటర్స్ నో అంటే లెట్స్ నో అనేసి, అంటే ఇన్ఫార్మ్ చేయండి అనేసి, అది రిక్వెస్ట్ కింద వస్తుంది. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, కమాండ్ కానీ రిక్వెస్ట్ ఇలా వచ్చినప్పుడు విల్ యూ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో లెటర్స్ వచ్చిన తర్వాత నో వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అది రిక్వెస్ట్ కింద తీసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి విల్ యూ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, షెల్ వి అనేది తీసుకోకూడదు. సో సెంటెన్స్ అనేది తప్పు. అది క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ రూల్స్. ఇప్పుడు రూల్ 2 చూద్దాం.